హృదయ రాగం డిసెంబర్ 11. ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనము. ఆయన మార్గమున పోచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. మనకు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల విషయంలో ఎంతో దిగులు చెందుతూ ఉంటాము. మనం అనుకుంటాము చాలాసార్లు, మనకు ఎందుకు ఈ పేదరికము, ఎందుకు ఈ అనారోగ్యము, ఎందుకు ఈ బలహీనతలు, ఎందుకు మాకే ఈ పరిస్థితులు, ఏంటి వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అని ఎదుటి వారిని చూస్తూ అనుకుంటూ ఉంటాము. మనకు కష్టాలు కానీ పేదరికం కానీ ఎలాంటి పరిస్థితి అయినా దేవుని క్రియలు మన పట్ల జరగడానికే అన్న సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక సమస్య ఉంది, ఆ సమస్యకు ముందే పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం తెలియాలి అంటే దేవుని యందు వేచి ఉండడమే. ఆయన యందు వేచి ఉండి ఆయన మీద భారం వేసినప్పుడు పరిస్థితి పరిష్కారము ఇస్తుంది. ఆ పరిస్థితి జయించే సామర్థ్యము మనకిస్తుంది. ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా మనల్ని దీవిస్తాడు. ఇక్కడ గ్రుడ్డివానికి ఉమ్ముతో మట్టితో ఎందుకు స్వస్థత చేశాడు? ఉమ్ము అంటే లాలజలము, అంటే ఊట. ఆయనలో ఏముంది? జీవపు ఊట. జీవము ఎప్పుడూ ఊరుతూనే ఉంటుంది. ఆయన ఇచ్చిన నీరు త్రాగితే ఎప్పుడు దప్పికొనరు, అంటే ఏ విషయంలో దప్పికొనము. ఇప్పటి కాలంలో మనకున్న సమస్యలు కావచ్చు, మరి ఇంకా ఏదైనా కావచ్చు. అందుకే ఆయన జీవపు ఊటలో మట్టిని కలిపి ముద్దగా చేసి గుడ్డివానికి కన్నులు తెరిపించాడు. ఆయన మహిమను చూపించాడు. కాబట్టి మనమందరము మన సమస్యల్లో మన దేవుని మహిమపరిచే వారిగా ఉందామని కోరుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం. వినుచున్న ప్రతి బిడ్డలు ఈ వాక్కు నెరవేర్చండి. ప్రతి సమస్యను జయించి నీ నామానికి మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రియ సహోదరి కృష్ణవేణి.